రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రభుత్వ బాది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఐపీఎస్, ఐఏఎస్లు కావాలన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మినయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రబలత మనోహర్, ప్రిన్సిపల్ హరినాథ్, స్కూల్ కరెస్పాండెంట్ ఎలిగేటి నరేష్, నాయకులు బైరి గంగమల్లయ్య, ఎర్రం గంగనరసయ్య, పల్లి గంగాధర్, పిడుగు లక్ష్రెడ్డి, సూర యాదయ్య, గంధం మనోజ్, ఎర్రం అరవింద్ మరియు స్కూల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. behalf of the chief guest Mr. Adi Srinivas garu and our school managing director chief guest, the presentation of felicitation to our chief guest Mr. Adi Srinivas garu along with guest of honors మంచి పాటలు లేదా ఈ గ్రామానికి నాకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం తీసుకోవడం చేసినటువంటి ప్రయత్నంలో మీ అందరి సహకారం కూడా ఉండాల్సిన సందర్భంగా మీకు ఉన్నటువంటి పెద్ద గ్రామ పెద్దలందరికీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తెలియజేస్తూ నేను మీతో కాసేపు ఉండాలని ఉండే, కానీ 7వ తేదీన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన సిరిసిల్లకు వెళ్ళడం కాబోతున్నాడు. దానికి సంబంధించిన కార్యక్రమాలపై 4 గంటలకు ఒక్కరి సమావేశం ఉంది, 5 గంటలకు ఒక్కరి సమావేశం కాబట్టి నేను వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ కూడా చిన్నారులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంబంధించిన యాజమాన్యానికి ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ స్కూల్లో పిల్లలను చక్కటి విద్యాబుద్ధులు చెప్పి వారిలో సృజనాత్మక వెలిగిస్తూ అన్నట్టుగా మట్టిలో మాణిక్యాలు మీ సంఖ్యలో వెలిగిసే బాధ్యతను మీరు తీసుకొని మీ తల్లిదండ్రులు మీ స్కూల్లో పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగి దినదినాభివృద్ధి చెంది మీ పాఠశాల మరింత ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పేరున నా ఉద్యోగులకు నమస్కారాలు. ఇదే వేదిక ద్వారా ఉన్న పెద్దలకు ఎత్తున 7వ తేదీన పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమావేశం రావాల్సింది కూడా నా వైపు నుంచి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారాలు. Keep quiet all the children.